హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఆఫ్ఘనిస్తాన్ ఎగ్ కుర్మా ఏ విధంగా చేయాలో చూద్దామండి. మరి ఈ కర్రీని తయారు చేయడానికి మన కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా నేనైతే ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని వాటిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నాక కాస్త కారం పసుపు వేసుకొని మరొక 2 మినిట్స్ వరకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 7-8 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 4 వెల్లుల్లి, కొంచెం పుదీనా, 6-7 జీడిపప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నెయ్యి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక 2 లవంగాలు, చెక్క, ఇలాచి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని అందులో వేసి ఆ మిక్సీ జార్లో కాస్త వాటర్ పోసుకొని ఇలా గ్రేవీని కలుపుకోవాలి. ఇలా 5-10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మన రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, కొద్దిగా కసూరి మేతి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఆఫ్ఘనిస్తాన్ ఎగ్ కుర్మా రెడీ అండి. ఇది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది, నచ్చుతుంది కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.